ఇవాళ మటన్ ఆవుగిల్లో పెడుతున్నా అండి. కీమా ఇది. మటన్ని చిన్న చిన్న ముక్కలుగా కొట్టి కీమా అవుతుంది, అది కీమా అండి. కీమాని ఆవుగిల్లో పెట్టేసి అది మొత్తం చక్క ఫ్రిడ్జ్లో పెట్టుకొని రోజు కొంచెం కూరలాగా వండుకోవచ్చండి. అది ఎట్లా పెట్టాలంటే ఆవుగిల్ల కీమా మొత్తం శుభ్రంగా కడిగేసేసి కొంచెం పసుపు, కొంచెం ఉప్పు, కొంచెం అల్లం వెల్లిపాయ పేస్ట్, కీమాలో వాటర్ పోసేసేసి దీన్ని ఇట్లా స్టవ్ మీద పెట్టాలండి. ఈ స్టవ్ మీద నీరంతా ఎగిరిపోయి కీమా ఉడికిన దాకా ఉడకనిచ్చేసేసి తర్వాత నీళ్ళని ఎగిరిన తర్వాత కొంచెం నూనె పోసేసేసి పెట్టాలని నేను అప్పుడు తర్వాత చూపిస్తాను మీకు. ఇదిగోండి ఇట్లా నీరు ఎగిరిపోయింది చూడండి, కొంచెం నీరు ఉంది, అది కూడా ఎగిరిపోయిన తర్వాత అప్పుడు తీసేది. ఇదిగోండి ఇట్లా నీరంతా ఎగిరిపోయింది చూడండి. నీరంతా ఎగిరిన తర్వాత దీన్ని చల్లారిన దాకా ఉంచుకోవాలి. చల్లారి పెట్టుకోండి. ఇట్లా నీళ్ళంతా ఎగిరిపోయిన దాకా ఎగిరిచేసుకొని చల్లారి పెట్టుకోవాలండి. చల్లారిపోయింది ఇదంతా. ఇప్పుడు ఈ డబ్బాలో తీసేసుకుందాం. ఈ డబ్బాలో తీసేసి మొత్తం ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటే ఎప్పుడు కావాలంటే అప్పుడు కొంచెం కొంచెం తీసుకొని ఉల్లిపాయ పచ్చిమిరపకాయ కోసి తాలింపులో వేసుకొని కూర వండుకోవచ్చండి. ఇట్లా డబ్బాలో తీసేసుకొని మూత పెట్టేసి ఫ్రిడ్జ్లో పెట్టేసుకుందాం. దీన్ని కీమా ఆవుగిల్ల పట్టడం అంటారండి. దీంట్లో కొంచెం ఆయిల్ కూడా పోసేసి ఫ్రిడ్జ్లో పెట్టుకోండి.